Hi everyone, I am sorry, please forgive me, thank you, I love you. నా పేరు హారిక, నేను ఓపెన్ పోనో సర్టిఫైడ్ ఇలాని. సో ఈ రోజు ఈ వీడియోలో మనం చాలా బెస్ట్ టెక్నిక్ని అయితే చెప్పబోతున్నాను అనమాట. సో ఎలాంటి గోల్ అయినా సరే చాలా తొందరగా నెరవేరే ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, అండ్ మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలి, సో ఏది ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఏది ఎలా చేయాలి అని ఏది ఉన్నా సరే మీరు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయొచ్చు. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఓపెన్ పోనో హారిక 888 అని ఉంటుంది. సో మీరు అందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అడగచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యూటిఫుల్ ఒక టెక్నిక్ అనమాట. ఏంటంటే పిల్లో టెక్నిక్. సో ఎలాంటి గోల్స్ ఉన్నా సరే, మీకు న్యూ హౌస్ కావాలన్నా, లేదా జాబ్ కావాలన్నా, మనీ కావాలన్నా, ఓకే, అండ్ అలాగే పిల్లలు కావాలన్నా, ఓకే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి వాటికైనా సరే ఈ టెక్నిక్ని చేయొచ్చు. ఓకే, సో ఏంటి పిల్లో టెక్నిక్ ఎలా చేయాలండి అంటే, సో ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి. ఓకే, సో ఇది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇది ఏంటంటే చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా, పెద్ద టైం పట్టదు, ఒక పర్టికులర్ టైం ఇవ్వాలని ఏమీ లేదు. సో చాలా సింపుల్గా అయిపోతుంది టెక్నిక్, అండ్ సో చాలా ఎఫెక్టివ్ కూడా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకోండి. ఒక పేపర్ తీసుకొని అందులో మీరు ఏదైతే ఒకవేళ హౌస్ కావాలా, సో ఆల్రెడీ మీకు హౌస్ వచ్చింది, ఓకే, జరిగింది. నేను ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తాను, మన సబ్కాన్షియస్, మన మైండ్కి ప్రెజెంట్ టెన్సే తెలుసు, ఫ్యూచర్ తెలీదు, పాస్ట్ తెలీదు. సో మనం ఎప్పుడైతే ప్రెజెంట్ ఇలా ఉన్నామో అని మన సబ్కాన్షియస్ మైండ్కి చెప్తామో, సో అది రియల్ వరల్డ్కి చాలా తొందరగా వస్తుంది. సో మన సబ్కాన్షియస్ మైండ్ ఓకే వీళ్ళకి ఇది కావాలి అని ఎప్పుడైతే అది నమ్ముతుందంటే, ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏ టెక్నిక్ చెప్పినా, ఏ టెక్నిక్ చేయమని చెప్పినా సరే, మీరు అందులో ఎంత ఎమోషనల్గా అంటే ఎంత నిజము, ఇది నిజంగా జరిగిందని మీరు ఎంత గట్టిగా నమ్ముతున్నారు, మీ ఎలాంటి ఎమోషన్ని రిలీజ్ చేస్తున్నారు అనే దాని మీదే ఆ టెక్నిక్ తొందరగా వర్క్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి మనం ఏది చేసినా, ఏ టెక్నిక్ చేసినా జరిగింది, జరిగిపోయింది, సో నాకు హౌస్ వచ్చింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు జాబ్ వచ్చింది, సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు మ్యారేజ్ అయింది, లేదా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, మా పిల్లలు నేను చెప్పిన మాట వింటున్నారు, ఏదైనా ఏదైనా మీ హెల్త్ ఇష్యూస్ ఏదైనా సరే రాయొచ్చు. ఓకే, సో ఒక పేపర్ తీసుకోండి, నీట్గా తీసుకొని, సో ఐఎమ్ సారీ. సో ఫస్ట్ మనకి మన 4 మ్యాజికల్ వర్డ్స్ తెలుసు కదా, అసలు ఎందుకు యూజ్ చేస్తాం, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎప్పుడు మీరు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తున్నప్పుడు ఎందుకు చెప్తున్నాం అనే రీజన్ మీ మైండ్లో ఎప్పుడు పెట్టుకోండి. ఓకే, మనం ఏదో చెప్తున్నాం కదా అనేది వద్దు. సో ఫస్ట్ పేపర్ తీసుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని రాయండి. ఓకే, సో రాసిన తర్వాత ఏం రాస్తారు, ఎవరికి ఏం కావాలి, ఒకవేళ మనీయే కావాలి అనుకోండి, సో నేను చెప్పింది ఒకటే కదా, ఎలా రాయాలి, ఏ వేస్ నుంచి మనం మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కావాలి, సో ఏ జాబ్ కావాలి, ఎలా రావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సో అది రాయండి. సో అండ్ అలాగే ప్రెగ్నెన్సీ ఏ విధంగా రావాలి, ఎలా చెప్పారు, ఒక స్టోరీ లాగా రాసి ఆ పేపర్ మీద పెట్టుకోండి. అంటే పలానా హాస్పిటల్కి వెళ్ళడం వల్ల, లేదా పలానా రోజు, ఓకే, సో పలానా రోజు ఇలా ఒక సిచ్యువేషన్లా ఉండాలన్నమాట, ఒక స్టోరీలా. సో ఇలా అయ్యింది, ఇలా జరిగింది అని, సినిమా ఎలా అయితే మనం చూస్తాం కదా సినిమాలోని, సో మన మైండ్ కూడా అంతే. మన సబ్కాన్షియస్ మైండ్ ఏంటంటే మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో అది ప్రొజెక్ట్ చేస్తుంది, మన రియల్ వరల్డ్లోకి అదే వస్తుంది అన్నమాట. సో అది మళ్ళీ ఏం చేస్తుంది, రికార్డ్ చేసుకుంటుంది. సో మళ్ళీ ప్రొజెక్ట్ అవుతుంది, రికార్డ్ అవుతుంది, ప్రొజెక్ట్ అవుతుంది, అర్థమవుతుంది కదా. సో మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో, మన లైఫ్ యొక్క సినిమా ఉంటుంది కదా, సినిమా, మన లైఫ్ ఒక సినిమా అనుకోండి,
సో మన తెర మీద మనం ఏది ఎక్కువగా ఆలోచిస్తామో మన మైండ్ అది ప్రొజెక్ట్, అంటే మన లైఫ్ అలా ఉంటుంది. ఓకే, సో కాబట్టి మీ లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో ఆ విధంగానే ఆలోచించండి. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా రాస్తారు కదా, సో ఆ రాసిన పేపర్ని నీట్గా ఫోల్డ్ చేసి, సో దానికి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి మీ పిల్లో ఉంటుంది కదా, పిల్లో కవర్లో పెట్టండి. మీరు ఏదైతే రోజు పిల్లో పెట్టుకొని పడుకుంటారు కదా, సో ఆ కవర్లో పెట్టండి. సో పెట్టి, సో రోజు పడుకొని లేచిన వెంటనే ఆ పిల్లో నుంచి ఆ పేపర్ తీసి చదవండి. మీరు ఏం రాశారో చదవండి. సో హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా జరిగిపోయింది కాబట్టి, సో జరిగిపోయిందనే రాస్తారు కాబట్టి, సో ఆ హ్యాపీనెస్ మీలో కనిపించాలి. సో అయిపోయింది, రాసేసాం, ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. నేను పడుకునే ముందు కూడా పేపర్ తీసి ఇంకొకసారి చదువుకొని మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టి పడుకోండి. సో మినిమం నేను చెప్పేది 21 days చేయాలి. మేబీ మీరు ఇంకా బాగా ఎఫెక్టివ్గా చేసుంటే, మీ సబ్కాన్షియస్ మైండ్కి బేగా రీచ్ చేయాలా చేసుంటే చాలా తొందరగానే రిజల్ట్ చూడొచ్చు. ఓకే, అది మీ బట్టి ఉంటుంది. ఓకే, సో మీరు ఎంత ఎఫెక్టివ్గా, మీరు ఎంత ఫీల్ అయి చేస్తున్నారు అనే దాని మీదే ఉంటుంది. ఒక్కటి గుర్తుంచుకోండి, ఫస్ట్ మనం ఒక టెక్నిక్ చేస్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని నమ్ముతూ ఉంటారు కదా. సో నేను ఇండియన్ కాబట్టి నేను ఇండియన్ దేవున్స్ని నమ్ముతూ ఉంటాను. సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో మనకి ఏమైనా బాగోలేనప్పుడు మొక్కుకుంటాం. ఇండియానే కాదు, ఎవరైనా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఎవరైనా సరే దేవుడికి ఏదో ఒకటి ఇలా అయితే నేను ఇలా చేస్తాను అని. సో నేను దేవుడికి మొక్కుకున్నాను కాబట్టి ఆ పని జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్తో ఉంటాం కదా. సో మీరు ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎందుకంటే దేవుడి మీద నమ్మకం, సో ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుందో జరుగుతుంది అని మీరు నమ్ముతారు. ఎందుకంటే దేవుడు మొక్కుకున్నాం కాబట్టి జరుగుతుందని నమ్ముతారు. ఆటోమేటిక్గా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. సో నేను అదే చెప్తున్నాను, ఏ టెక్నిక్ చేసినా ఈ టెక్నిక్ చేసినప్పుడే మీరు ఫిక్స్ అయిపోవాలి, జరిగిపోతుంది. సో నేను ఏది చెప్పినా సరే 100% వర్క్ అయ్యే టెక్నిక్స్నే నేను చెప్తున్నాను. 100% రిజల్ట్ వచ్చే టెక్నిక్స్ని, ఎఫెక్టివ్ టెక్నిక్స్ని, అది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే అది మీకు రిజల్ట్ రావాలి. ఎవరైతే నా వీడియోస్ చూసుకున్నారో వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది, సో మా లైఫ్ చేంజ్ అవుతుంది అనే ఆశతో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా చేంజ్ అవుతుంది. నా వీడియోస్ మీద, నేను చెప్పే టెక్నిక్స్ మీద నమ్మకం ఉంచండి. మెయిన్ ఏంటంటే బిలీవ్ అమ్మ. సో మనం ఏది నమ్మకంతో చేస్తామో అది తప్పకుండా వర్క్ అవుతుంది. ఒకటి ఏ టెక్నిక్ చేసినా సరే నేను చెప్పేది ఒకటే, కాన్ఫిడెన్స్. జరిగిపోతుంది, నేను ఇచ్చిస్తున్నా జరిగిపోతుంది, కన్ఫామ్గా జరుగుతుంది అనే నమ్మకంతోనే చేయండి. డౌట్స్ పెట్టుకోవద్దు. ఎప్పుడైతే మీరు డౌట్స్ పెట్టుకుంటారో, మీరు ఏదైతే టెక్నిక్ చేస్తున్నారో, మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో దానికి అడ్డు కూడా, సో అవి బ్లాక్స్ అయిపోతున్నాయి. సో చాలామంది, నేను ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది, సో చాలామంది ఆ రేంజ్ వరకు వెళ్తున్నారు. సో యూనివర్స్ కూడా మనల్ని టెస్ట్ చేస్తుంది. సో దానికి లొంగిపోవద్దు, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. ఓకే, సో ఆ లెవెల్ వరకు వెళ్ళి ఇంకొక స్టెప్లో వాళ్ళ గోల్స్ వాళ్ళు రీచ్ అవుతారనే టైంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటున్నారు. పోతుంది అసలు. సో ఎందుకు? సో అలా అస్సలు వద్దు. సో ఎవరైతే పక్కగా మా లైఫ్ మారుతుంది అనే నమ్మకంతో చేస్తున్నారో అదే నమ్మకంతో టెక్నిక్ చేయండి. ఓకే, సో అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నాను. సో ఈ టెక్నిక్ని ఎన్ని డేస్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అంటే, రోజు పడుకొని లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ లేచిన కళ్ళు తెరిచారంటే మీ పేపర్ కళ్ళ ముందు ఉండాలంతే. మీరు చూడడమే, పడుకొని లేచి చూసేదే మీరు ఆ పేపర్నే చూడాలి. ఓకే, అర్థమవుతుంది కదా. సో మీ హ్యాపీ ఫేస్ని చూడాలి. మీ గోల్స్ నెరవేరాయి అనే సంతోషంతో మీరు చూడాలి. సో అండ్ అలాగే పడుకునే ముందు, సో ఎర్లీ మార్నింగ్ సబ్ కాన్షియస్ యాక్టివ్గా ఉంటుంది అండ్ పడుకునే ముందు సబ్ కాన్షియస్ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఈ 2 times చేయడం వల్ల చాలా తొందరగా సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది. ఓకే, సో ఈ టెక్నిక్ని తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా,
సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, సో ఎలాంటి గోల్స్ అయినా నెరవేరుతాయి. సో ప్రతి దానికి కలిపి ఈ టెక్నిక్ చెప్తున్నాను. సో మీకు ఎలాంటి లేదు నాకు పలానా టాపిక్ కావాలి, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం, నాకు పర్టిక్యులర్గా కావాలి అని ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఓపెన్ పొన్నో హారిక 888 అని ఉంటుంది. సో చూడండి, తప్పకుండా చూసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అందులో అడగచ్చు అండ్ ఫాలో చేయొచ్చు. ఓకే, సో నేనే డైరెక్ట్గా మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తాను, లేదా మీరు అడిగిన డౌట్స్ మీద వీడియోస్ అయినా చేసి పెడతాను. ఇప్పుడు చాలామంది నేను ఇప్పుడు వరకు చేసిన టాపిక్స్ అన్నీ కూడా చాలామంది అడిగిన డౌట్సే. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళ యొక్క టాపిక్ మీదే నేను చాలా వరకు వీడియోస్ చేయడం జరిగింది. ఓకే, సో కాబట్టి తప్పకుండా ఈ టెక్నిక్ని యూజ్ చేయండి, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకే, సో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.